వెల్కమ్ టు మెగా 9 టీవీ. 15 ఏళ్ల కిందట 16 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ సమంత నామమే జపం చేశారు. ఏ నిమిషంలో ఏ మాయ చేసావే సినిమాకు సైన్ చేసిందో కానీ టాలీవుడ్ యూత్ కు మాత్రం ఆమె ఓ దేవత. ఈ సినిమా సమంతను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ చేసింది. మరీ ముఖ్యంగా యూత్ లో ఈ బ్యూటీ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇదిలా ఉంటే పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల గత 2 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైన శామ్ ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. పెళ్లైన 37 రోజులకే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించిన లుక్ ను రివీల్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసింది. సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ గ్లామర్ పాత్రలతో లేదంటే యాక్షన్ సీక్వెన్స్లతో అదరగొట్టే సమంత ఈసారి ఒక సాధారణ గృహిణిగా భయపెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన సమంత లుక్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎర్ర చీర కట్టుకుని మెడలో నల్ల పూసలతో కనిపిస్తున్న ఆమె ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్లో సమంత లుక్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ పోస్టర్లో సమంత అలంకరణ చాలా సహజంగా ఉంది. ఒక మధ్యతరగతి గృహిణిలా శామ్ కనిపిస్తోంది. కానీ ఆమె ముఖంలో కనిపిస్తున్న భావాలు మాత్రం చాలా సీరియస్ గా ఇంటెన్సివ్ గా ఉన్నాయి. వంటింట్లో స్టవ్ పై పాలు పొంగుతుండగా ఆమె ఏదో దీర్ఘాలోచనలో కోపంగా చూస్తున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. టైటిల్ ఏమో మా ఇంటి బంగారం అని చాలా సాఫ్ట్ గా ఉంది. కానీ సమంత లుక్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా చాలా వైల్డ్ గా ఉంది. ఇది కేవలం ఒక గృహిణి కథ మాత్రమే కాదని దీని వెనుక ఏదో మిస్టరీ లేదా థ్రిల్లర్ అంశం దాగి ఉందని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా సమంత భర్త రాజ్ నిడుమోరు కథను అందించాడు. అంతేకాదు సమంత రాజ్ నిడుమోరుతో కలిసి తమ సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బర్త్డే వేడుక సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను ప్రకటించిన శ్యామ్ ఇప్పుడు ఈ ఇంటెన్స్ లుక్తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తుంది. ఆమె కళ్ళలోని ఆ ఫైర్ చూస్తుంటే నటిగా ఆమె మరోసారి విశ్వరూపం చూపించడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇదే సంవత్సరం రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. జనవరి 9న టీజర్ విడుదల కానుండటంతో అసలు కథ ఏంటో తెలుసుకోవాలని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమంత నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలకు కొంచెం గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్లలో నటించింది. ఈ మధ్యనే టాలీవుడ్ లో శుభం మూవీని నిర్మించి విడుదల చేసి మంచి టాక్ సంపాదించుకుంది. ప్రముఖ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడుమోరును గత ఏడాది డిసెంబర్లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూత శుద్ధి పద్ధతిలో శ్యామ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి అయినా రెస్ట్ తీసుకోకుండా సెట్స్ మీద సందడి చేస్తోంది శ్యామ్. మా ఇంటి బంగారం షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితంలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న శ్యామ్ ఇటు తన ప్రాజెక్టుల పైన ఫుల్ ఫోకస్ పెట్టింది.